వెల్కమ్ బ్యాక్ టు హాయ్ చెప్పు కండి హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పు వెల్కమ్ బ్యాక్ టు అతీష్ చెప్పు వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి వ్లాగ్స్ హాయ్ అందరికీ హలో హాయ్ అందరికీ. సో ఈరోజు అయితే మేము మా ఇంట్లో ఆనియన్ పకోడా చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటున్నామండి. అండ్ మీలో ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ చూడండి, ఇందులో మేము చేసుకునే సింపుల్ ప్రాసెస్ అనమాట. ఆనియన్స్ ఆ విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లైట్గా అంటే మన స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ అంటే సోడా కూడా వేసుకోవచ్చు, బట్ అది ఆప్షనల్ అన్నమాట. ఎవరిష్టం వాళ్ళది, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. దెన్ నెక్స్ట్ శనగపిండి తీసుకోండి. అందులో ఎంత అయితే సరిపోతుందో అంతే తీసుకోండి. మాకు తగ్గినట్లు మేము తీసుకున్నాం. లైక్ మీ ఇష్టం, అది ఆప్షనల్ అన్నమాట. లైక్ కలుపుకునే విధానంలో ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వాటర్ తీసుకుంటున్నాం చూడండి, ఇక్కడ వాటర్ తీసుకోవాలన్నమాట. సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో అలా చేసామండి. లైక్ అలా గట్టిగా ఉండొద్దు అండ్ పల్చగా కూడా ఉండొద్దు, లైక్ మిడిల్లో ఉండాలన్నమాట. సో అలా మేమైతే చేసుకున్నామండి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మా అమ్మ చిన్న చిన్న స్మాల్ అనమాట. అండ్ అలా సరదాగా మెహందీ అలా వేసుకున్నాం. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తున్నాం అనమాట. నేను తింటున్నా, చాలా బాగా చేసింది. మా అమ్మే చేసింది సింపుల్గా, నేనైతే చేయలేదు, మా అమ్మే చేసింది. పక్కన మా హస్బెండ్ అండి, మా హస్బెండ్ నేను ఇద్దరం తింటున్నా. కాదు మెహందీ అంటారు దాన్ని, కోన్ ఎందుకు అంటారు? కాదు కాదు గోరింటాకు అంటారు. ఇంకేమంటారు అండి? ఈరోజు నేను కిడ్నాప్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ మీ మమ్మీ సూపర్ పెడుతుంది, నాకు పెట్టమను. మీ మమ్మీకి హెయిర్ స్టైల్స్ వచ్చు, మెహందీ వచ్చు. ఎట్లా పెట్టాలి? ఏం వేయాలి? క్యాండీ ఏం వేయాలమ్మా? ఏం వేయాలి? ఐ లవ్ యూ వేయాలా? రాసి ఎవరి పేరు రాయాలి? నా పేరు రాయి, దేవి అని రాయమని మీ మమ్మీని. నా పేరు రాయాలి, మీ ఫ్రెండ్ పేరు. నీ పేరు రాపించుకుంటుంది అంట నువ్వు? ఎవరి పేరు? కాదు వేయించుకుంటుంది, ఉంచుకోదు, పోయి కలుపుకొచ్చుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన వాషింగ్ మిషన్ సెట్ చేస్తున్నాను అనమాట, సెట్టింగ్స్. మాదేమో ఫ్రంట్లో, మా అమ్మ టాప్లో. నాకు అర్థం కాక మా ఆయన సెట్ చేసేయండి. ఏమైనా సంబంధం? ఏం కొత్త టీషర్టా? బాగా ఏం నచ్చలే నాకు. సరే కానీ నిన్ను ఎలా కిడ్నాప్ చేయాలో ఐడియా చెప్పు ప్లీజ్. ఏ ప్లీజ్ చెప్పు, కిడ్నాప్ చేయాలి. నేనే కిడ్నాప్ చేస్తా, ఇంకేంటి? ఎట్లా చేస్తావు? రాలీ వేసుకొని పోతా. అవునా? మరి హనీకి రాలీ ఉందా నీకు? నా సైకిల్ మీద ఎత్తుకొని పోతా. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. మంచిగా మెహందీ పెట్టుకుంటున్నావు, మా హనీ ఏడిపిస్తున్నావు. అట్లా చేయొచ్చా? నేను ఏడిపి అట్లా నువ్వే ఏడిపించినావు. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా మీ ఇద్దరికి? చెప్పు. అది కాదు, మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్షిప్. అది ఎట్లుంటది? ఇట్లా ఏడిపించేదా? ఇంకా ఎట్లుంటది? ఇంకేమి ఇచ్చినావు? మన సైకిల్ ఇస్తే అది పాడేస్తున్నా నేను. అది సడన్ గా లేచిపోయింది. లేచిపోయింది? బండల మీద పడ్డదామా? నా ఫ్రెండ్ బండల మీద పడితే నేను లేపినట్టే. లేకపోతే నువ్వే పడేసినావు అంట కదా? నేనే పడేసిన. లేపిన పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. ఇయనా జైలు వేసే తక్క. నన్ను జైలు కంప్లైంట్ ఇస్తుంది, నిన్ను జైల్లో వేస్తారు. మీ మమ్మీ కరెక్ట్ చెప్పింది.
మీ డాడీ కాడికి పంపిస్తాను డ్రిల్ వేసి మీ డాడీ కాడికి పంపిస్తాను. ఏ డిస్టర్బెన్స్ ఎందుకు అది చూడు, అది చూడు అక్క మహేం తీసుకుంది. మమ్మీ అంత బాగా చేస్తుంది, హెయిర్ స్టైల్ చేస్తుంది, అన్నీ ఇస్తుంది అని ట్రైనింగ్ తీసుకున్నాము. ఇట్లా కిడ్నాప్ చేయాలి. ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని డెఫినెట్గా అనుకుంటున్నానండి. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.